ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ధోరణిపై విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తమను బలమైన ప్రాంతీయ శక్తిగా ప్రదర్శించుకుంటూనే క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అండ ఉందనే సంకేతాలను పంపించడం వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమైందా అన్న చర్చ మొదలైంది. ఇటీవల తిరుమల లడ్డు వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ అంశంపై బీజేపీ అగ్ర నాయకత్వం వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదనే అంశాన్ని ఆ పార్టీ శ్రేణులు ఒక రక్షణ కవచంలా ప్రచారం చేసుకుంటున్నాయి. కేంద్ర పెద్దల అండ మాకుందనే భావనను కార్యకర్తల్లో బలపరిచే ప్రయత్నం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులు, ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఇతర ఆర్థిక అక్రమాల ఆరోపణలు వంటి అంశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల వేడి తగలకుండా ఉండటమే జగన్ రాజకీయాల్లో ప్రధాన లక్ష్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రజాక్షేత్రంలో విశ్వసనీయత కంటే కేంద్ర రాజకీయ అండ ఎక్కువ అవసరమని భావించే ధోరణి కనిపిస్తుందని అంటున్నారు. జైలు శిక్షల ముప్పు లేకుండా రాజకీయ ప్రయాణం కొనసాగించాలనే ఆలోచన వ్యూహాత్మక నిర్ణయాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బీజేపీకి వైసీపీని కాపాడవలసిన రాజకీయ అవసరం ఎంతవరకు ఉందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఓటు బ్యాంకు సమీకరణాల పరంగా చూస్తే వైసీపీ మద్దతుదారులు మరియు బీజేపీ సిద్ధాంతాలు అనేక అంశాల్లో విరుద్ధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ వైసీపీ నేరుగా బీజేపీతో పొత్తు ప్రకటిస్తే తమకు సంప్రదాయబద్ధంగా ఉన్న మెజార్టీ మరియు ఇతర వర్గాల మద్దతు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పొత్తుకు దూరంగా ఉండి అవసరమైనప్పుడు బీజేపీ పేరును వినియోగించుకోవటం వ్యూహాత్మక రాజకీయంగా మారిందని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్, టీడీపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైసీపీని నిలబెట్టుకోవాలనుకుంటుందనే వాదన వినిపిస్తుంది. అయితే ఇది వైసీపీ సృష్టించుకున్న రాజకీయ భ్రమ మాత్రమే కావచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో అవసరమైనప్పుడు పార్లమెంటులో మద్దతు పొందటమే వేరు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని శాశ్వతంగా భుజాన వేసుకోవటం వేరు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మం, తిరుమల లడ్డు పవిత్రత వంటి సున్నిత అంశాల్లో ప్రజల్లో తీవ్ర భావోద్వేగాలు ఉన్నప్పుడు వైసీపీకి బహిరంగ మద్దతు ఇవ్వటం బీజేపీకి రాజకీయంగా నష్టమయ్యే అవకాశం ఉంది. మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే భావన ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నిలవదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర సంస్థల రక్షణ ఉందనే నమ్మకంతో చేసే ప్రచారం కార్యకర్తలకు తాత్కాలిక ధైర్యం ఇవ్వచ్చు. కానీ అదే సమయంలో ప్రజల్లో పార్టీపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీయొచ్చని అభిప్రాయపడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందనే వాస్తవాన్ని విస్మరించి కేవలం రాజకీయ వ్యూహాలపైనే ఆధారపడటం దీర్ఘకాలంలో ప్రమాదకరం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి వైసీపీ రాజకీయ ప్రయాణంలో బీజేపీ పేరును రక్షణ కవచంలా వినియోగించే ధోరణి ఎంతవరకు ఫలిస్తుంది? ప్రజల్లో ఇది ఎలా ప్రతిఫలమిస్తుంది? కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో దర్యాప్తు సంస్థల చర్యలు, రాజకీయ సమీకరణాలు, ప్రజాభిప్రాయం ఈ మూడు అంశాలే వైసీపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా నిలిచే అవకాశం ఉంది.